కడప టీడీపీ మహానాడులో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సాక్షిగా తల్లులను అవమానించారని నారా లోకేష్ ఆరోపించారు. తల్లిని చెల్లిని మెడబెట్టి బయట గెంటేశారంటూ మాజీ సీఎం జగన్ ని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. నేడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూశారుగా అంటూ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెనుదుమారం రేగింది. అసెంబ్లీ సమావేశాల నుంచి బయటకు వచ్చేసిన చంద్రబాబు విలేకరుల సమావేశంలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీనే అనుచిత వ్యాఖ్యలు చేశారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత వల్లభనేని వంశీ నారా భువనేశ్వర్కి క్షమాపణలు కూడా చెప్పారు. తాను పొరపాటున వ్యాఖ్యలు చేశానని ఎమోషన్లో ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమని అంగీకరిస్తూ నారా భువనేశ్వర్కి క్షమాపణలు తెలియజేశారు. భువనేశ్వరిపై తన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన అప్పటి ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ వివాదంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య అనేక వాదోపవాదాలు జరిగాయి. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది. గన్నవరం నుంచి పోటీ చేసిన వల్లభనేని వంశీ ఓడిపోయారు. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలు, నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో ప్రస్తుతం వల్లభనేని వంశీ రిమాండ్లో కొనసాగుతున్నారు. గత కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారు. తాజాగా వల్లభనేని వంశీ ఆరోగ్యం దెబ్బతిన్నదంటూ వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే మహానాడులో నారా లోకేష్ అప్పటి అసెంబ్లీ ఘటనను ప్రస్తావించడం, తల్లిని అవమానిస్తే ఏమవుతుందో అర్థమవుతుందా రాజా అంటూ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, కూటమి కక్ష సాధింపులకు దిగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఎటువంటి వివాదాలకు దారితీస్తాయో చూడాలి మరి.